నమస్తే, వెల్కమ్ టు సింహాద్రి కాంపిటేటివ్ క్లాసెస్. ఈరోజు మనం ఆర్ఆర్బి, ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి ఎగ్జామ్స్ గురించి అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం. చేసుకునే ముందు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ ఏప్రిల్లో ఉంటుందండి. ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ జూన్ ఆర్ జూలైలో ఉంటుందండి. మరి ఖచ్చితంగా మనకు కావాల్సింది ఏంటి, మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సింది సిలబస్ని రివిజన్ చేయడం అండ్ పీవైక్యూ ప్రీవియస్ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయడం, అలాగే మాక్ టెస్టులని సాల్వ్ చేయడం. బట్ ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా సరే ఈ మూడు కంపల్సరీ మనం చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈరోజు మన క్లాస్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయబోతున్నాం. ఒకసారి చూడండి. ఫస్ట్ క్వశ్చన్, 325లో 36% ఎంత? చాలా సింపుల్. 325 అన్నాడు కాబట్టి ఇంటూ 36% అన్నాడు కాబట్టి బై 100. 25 అంటే 25 ఇందులో 4 సార్లు పోతుంది, ఇందులో 13 సార్లు పోతుంది, 4 ఇందులో 9 సార్లు పోతుంది, 9 13 9 3 27, 2 ఉందండి, 9 1 9 ప్లస్ 2 117. సో ఆన్సర్ డి ఈజ్ ది కరెక్ట్. రెండో క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ వచ్చేసి సింప్లిఫికేషన్ అండి. అంటే ఇలాంటి క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే బాడ్మాస్ రూల్ అని ఉంటుందండి. సో ఇది అందరికీ తెలిసిందే, రైట్? సో ఫస్ట్ బ్రాకెట్స్లో నుంచి మనం చేస్తాం, అండ్ నెక్స్ట్ డివిజన్ భాగిస్తాం, మల్టిప్లికేషన్ గుణిస్తాం, ఏ అంటే ఎడిషన్ యాడ్ చేస్తాం, అంటే ప్లస్ అంటే ఎడిషన్ చేస్తాం, కలుపుతాం, సబ్ట్రాక్షన్ తీసేస్తాం. సో ముందు డివిజన్ చూస్తుంది. 136/17, 136 136/17 ఎన్నిసార్లు పోతుందండి, ప్లస్ 17 × 13 221. మల్టిప్లికేషన్ కూడా రావాలండి మనకి. ఫస్ట్ 20 ఎక్కలు మనకు బాగా వస్తే 20 వరకు మనం ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటే సింపుల్గా చేయవచ్చు, ఇలాంటి సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్. ఓకే, మైనస్ 103 - 85 చేసే ముందు, సో బ్రాకెట్స్లో ఉంది కాబట్టి ఇది కూడా వేసేయండి. 18 ఇంటూ 62 + 145/23 ఉందండి. సో డివిజన్ చేయాలి కాబట్టి 62 + 145 ఎంతండి, 207/23. 23 ఇందులో ఎన్నిసార్లు పోతుందండి, 9 సార్లు పోతుంది. సో 18 9 ఎంతండి, 9 ఇందులో 72, 7 9 1 9 + 7 162 మైనస్ 229. సో 229 నుంచి 162 చేస్తే 67 వస్తుంది. సో ఆన్సర్ బి. మూడో క్వశ్చన్ చూడండి. √1296 = x² అయితే ఎక్స్ విలువ ఎంత? ఇక్కడ ఆప్షన్ ఇచ్చారండి, 4 ఆప్షన్లు. ఇలాంటి ప్రాబ్లం చేయాలంటే మనకి 100 స్క్వేర్ల వరకు మైండ్లో ఉంటే కనుక సింప్లిఫికేషన్ కానీ, మెడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, డివిజన్ కానీ, అలాగే స్క్వేర్ రూట్ కానీ వస్తే కనుక చాలా సింపుల్ అండి. √1496 = x². √1496 ఎంతండి, 36 = x². సో therefore x is equal to √36. therefore x is equal to 6. So 6 is the answer. నాలుగో క్వశ్చన్ చూడండి. log 0.01,000 విలువ ఎంత? ఇక్కడ ఆప్షన్ ఇచ్చాడు. చాలా సింపుల్ అండి. log base 10 10 = 1 అందరికి తెలుసు. log 10 10² = 2. log 10² 10 = 1/2. అలాగే మన ప్రాబ్లం వచ్చేసరికి log 1000ని అంటే 1000ని 10³ కింద రాసుకున్నాండి. 1000ని 10³ కింద రాసుకుంటే, రైట్, 10³ 0.01ని 1/100 కింద రాసుకున్నామండి. సో దాన్ని మళ్ళీ log 10⁻⁻2 10³
దట్ ఈజ్ ఈక్వల్ టు -3/2. సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్. 5వ క్వశ్చన్ చూడండి. ఒక గంటలో 1 నిమిషం 12 సెకండ్లు ఎంత శాతం? కింద ఆప్షన్స్ ఇచ్చారండి. 1 నిమిషం 12 సెకండ్లు, 1 నిమిషం 12 సెకండ్లు ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఎంత అండి? 72 సెకండ్లు. 72 సెకండ్లు. 1 గంట అన్నాడు. అంటే 1 గంట అంటే ఎన్ని నిమిషాలండి? 60 నిమిషాలు. ఎన్ని సెకండ్లు అండి? 60 × 60 సెకండ్లు అంటే 3600 సెకండ్లు. ఎంత శాతం? 72/3600. సో 32 ఇందులో 2 సార్లు పోతుందండి, అంటే 0.02. సో 2%. ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్. 6వ క్వశ్చన్ చూడండి. 36 డివైడెడ్ బై 1/4 విలువ ఎంత? ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారండి. చాలా మందికి 36 డివైడ్ బై 1/4 ఎలా రాయాలో కూడా తెలియదు. బట్ ఇక్కడ చూడండి, చాలా సింపుల్. 36 డివైడెడ్ బై 1/4 దాన్ని మనం 36 × 4/1. సో 4 6 24, 4 3 12 ప్లస్ 2 144. సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్. 7వ క్వశ్చన్ చూడండి. x² + 2x + 4 ఇంటూ x² + 6x + 9 వర్గమూలం విలువ ఎంత? వర్గమూలం అంటే తెలుసుకోండి. ఇక్కడ కింద ఆప్షన్ ఇచ్చాడు. x² + 2x + 4 x² + 6x + 9 వర్గమూలం అంటే స్క్వేర్ రూట్ ఆఫ్. ఓకే, ఇక్కడ మీకు ఒకే ఫార్ములా అండి. a + b² ఫార్ములా తెలిస్తే కనుక a² + b² + 2ab. దీన్ని మనం x + 2² దీన్ని మనం x + 3² కింద రాయొచ్చు. దీనికి రూట్ వేస్తే ఏమవుతుందండి? ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్. x + 2 × x + 3. సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్. ఓకే, ఒకసారి 8వ క్వశ్చన్ చూడండి. 5:9 x/27 అయితే x వాల్యూ ఎంత? సో ఇలాంటి ప్రాబ్లం ఇచ్చాడు. చాలా సింపుల్ అండి. 5:9 x/27. ఒకసారి ప్రాబ్లం చూడండి. 9 3 27. సో ఇక్కడ ఎలా అయితే మనం చేసామో ఇక్కడ కూడా అలా చేయండి. 5 3 అంతేండి 15. సో ఆన్సర్ ఎంత? 15. ఆప్షన్ సి ఇస్ ది కరెక్ట్. 9వ క్వశ్చన్ చూడండి. √50 + √128 ఈజ్ ఈక్వల్ టు √n అయితే n విలువ ఎంత? ఇలాంటి క్వశ్చన్ ఇచ్చారు. చాలా సింపుల్ అండి. ఇది కూడా a + b² రూపంలో మనం చేద్దాం. ప్లస్ √128 ఈజ్ ఈక్వల్ టు √n. ఇరువైపులా స్క్వేర్ చేద్దాం. ఇరువైపులా స్క్వేర్, దాన్ని మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటాం. √50 + √128 ఈజ్ ఈక్వల్ టు √n². సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే n ఉంటుందండి అటువైపు. ఇక్కడ a + b² కాబట్టి 50. సో సింపుల్ చెప్పాలంటే a² 50 + 128 √128² 128 ప్లస్ 2 × a × b. దాన్ని మనం 2 × మీకు అర్థవర్గం రాస్తుందండి. 50 × 128. దీన్నే మనం 50 ఎలా రాస్తాయండి? 25 × 2 ప్లస్ 28ని 128ని 64 × 2. ఇక్కడ 2² వస్తుంది కాబట్టి మళ్ళీ బయటకి ఎంత వస్తుందండి? 2 × 2 √25 × √64.
సో 64 స్క్వేర్ రూట్ ఏంటండి 8 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 25కి 5 ఇంటూ 4 4 5 20 28 160 అండి. సో 160 ఇక్కడ దీనికి యాడ్ చేస్తే ఎంత అవుతుందండి 8 8 288. దానికి ఇక్కడ 50 యాడ్ చేస్తే ఎంత అవుతుందండి 338. సో ఆన్సర్ ఎంత అవుతుందండి 338. ఈ క్వశ్చన్ చూడండి, వర్గమూలం యొక్క ఎక్స్ బై 31 ఈజ్ ఈక్వల్ టు 1/2 అయితే ఎక్స్ విలువ ఎంత? ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు చూడండి. ఇక్కడ ఎక్స్ విలువ అని అడిగాడు. చాలా మంది ఏం చేస్తారంటే 1568 చేస్తారు. 1568 ఇందులో 2 సార్లు పోతుంది 1/2, కానీ స్క్వేర్ రూట్ ఆఫ్ 1/2 వస్తుందండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 1/2 ఓకే ఈజ్ ఈక్వల్ టు 1/2. బట్ మనకు కావాల్సింది 1/2 ఈజ్ ఈక్వల్ టు 1/2 రావాలి. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 31 36 అంటే ఎంత? సో 100 స్క్వేర్లు ఎవరికైతే బాగా తెలుసో వాళ్ళైతే ఆన్సర్ బాగా చేయగలరు. దీనికి స్క్వేర్ రూట్ ఆఫ్ 31 36కి 56 అండి. ఎంతండి 56. కాకపోతే మనకి పై వాల్యూ ఎక్స్ వాల్యూ ఎంత అన్నాడు. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంతండి? మనం సపోజ్ ఇక్కడ ఆప్షన్ డి 784 పెట్టామనుకోండి. 784 స్క్వేర్ రూట్ ఆఫ్ 784 ఎంత అవుతుందండి 28. 28 స్క్వేర్ ఎంతండి 784 బై 56. సో 28లో 2 సార్లు పోతుందండి. సో 1/2. సో 1/2 అనేది అలా వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. ఈ క్వశ్చన్ చూడండి, x/y = 2:1 అయితే x² - y² x² + y² విలువ ఎంత? చాలా సింపుల్ అండి. ఇక్కడ x వాల్యూ 2, y వాల్యూ 1. దీంట్లో పెట్టండి x² - y² x² - y². 4 - 1 is equal to 3. x² + y². 4 + 1 5. సో 3:5. ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్. ఒకసారి క్వశ్చన్ చూడండి, sin² 60 degrees plus cos² 30 degrees plus cot² 45 degrees plus secant² 60 degrees is equal to ఎంత? ఇక్కడ ఆప్షన్ ఇచ్చారండి. ఇలాంటి తెలియాలంటే ఇది ట్రిగ్నోమెట్రీ నుంచి వచ్చిందండి, త్రికోణమితి. ముందు ఈ వాల్యూస్ తెలియాలండి. sin 60 √3/2 cos 30 degrees √3/2 cot 45 అన్న tan 45 అన్న ఒకటే అండి. secant 60 2, ఎందుకంటే cos 60 1/2 కాబట్టి రివర్స్ చేస్తే secant 60 వస్తుంది. ఇప్పుడు ఈ వాల్యూస్ అని తీసుకెళ్ళి ఆ పైన ఉన్న సింప్లిఫికేషన్ పెడితే √3/2 హోల్ స్క్వేర్ √3/2 హోల్ స్క్వేర్ 1 స్క్వేర్ 1 2 స్క్వేర్ 4 3/4 ప్లస్ 3/4 ప్లస్ 1 ప్లస్ 4. సో ఈ రెండు చూడండి 6/4 ప్లస్ 5 1 ప్లస్ 4 అంటే 5. సో ఇందులో 2 టైమ్స్ 3 టైమ్స్ పోతుందండి. సో 3/2 ప్లస్ 5 2 5 10 10 ప్లస్ 3 13/2. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్. ఒకసారి క్వశ్చన్ చూడండి, a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 2s అయితే s మైనస్ a హోల్ స్క్వేర్ ప్లస్ s మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ s మైనస్ c హోల్ స్క్వేర్ ప్లస్ s² ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయండి. మనకి a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా తెలిస్తే ఈ సమ్ అయిపోయినట్టండి. a మైనస్ b a మైనస్ b a మైనస్ b a మైనస్ b హోల్ స్క్వేర్ s² మైనస్ 2as ప్లస్ a² ప్లస్ s² మైనస్ 2bs ప్లస్ b² s² మైనస్ 2cs ప్లస్ c² ప్లస్ s². ఇక్కడ ns² అంటే 1 2 3 4 అంటే 4s² మైనస్ 2as మైనస్ 2bs మైనస్ 2cs ప్లస్ a² ప్లస్ b² ప్లస్ c². 4s² మైనస్ ఇక్కడ 2s
2s. సో మైనస్ 2s కామన్ తీస్తే a ప్లస్ b ప్లస్ c ప్లస్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్. a ప్లస్ b ప్లస్ c హౌ మచ్ 2s. 4s స్క్వేర్ మైనస్ 2s ఇంటూ 2s ప్లస్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్. 2s into us 4s square. So 4s square minus 4s square cancel. So final answer is a square plus b square plus c square. Option A is the correct. ఒకసారి క్వశ్చన్ చూడండి. 0.98 క్యూబ్ ప్లస్ 0.02 క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 0.98 ఇంటూ 0.02 మైనస్ 1 విలువ ఎంత? ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. సో రైట్, ఇది ఒకసారి గమనించండి. మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కానీ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కానీ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ కానీ. సో ఇది ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా లేదు. ఒకసారి చూడండి, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసి 0.98, బి వాల్యూ వచ్చేసి 0.02. సో సబ్స్టిట్యూట్ చేస్తే 0.98 ప్లస్ 0.02 whole cube is equal to 0.98 cube plus 0.02 cube plus 3 into 0.98 into 0.02, 0.98 plus 0.02. ఇక్కడ 0.98 plus 0.02 1 వస్తుంది. ఇక చూడండి, a cube plus b cube plus 3 into a into b into 1. సో ఇది ఆల్మోస్ట్ ఇదంతా ఏమవుతుందండి, అప్ టు ఇంతవరకు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే 0.98 ప్లస్ 0.02 హోల్ క్యూబ్ అంటే 1 క్యూబ్ అవుతుందండి. 1 క్యూబ్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఆప్షన్ వచ్చేసి సి. ఒకసారి క్వశ్చన్ చూడండి. రెండు సంఖ్యల ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్ వరుసగా 68 మరియు 5 అయితే అందులో ఒక సంఖ్య 20 అయితే మరో సంఖ్య ఎంత? ఇక్కడ ఆప్షన్లు ఇచ్చారండి. ఇలాంటి క్వశ్చన్లు ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనిపించిందంటే కనుక కంపల్సరీ ఒక సింపుల్ ఫార్ములా ఉందండి. ఒకసారి చూడండి, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు n1 ఇంటూ n2. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు n1 ఇంటూ n2. What is the value of LCM? 68. What is the value of HCF? 5 is equal to n1 అంటే ఆ సంఖ్య ఎంత అండి? ఫస్ట్ సంఖ్య 20, మరో సంఖ్య ఎంత అన్నాడు? మరో సంఖ్య అంటే n2 అండి. 5 20లో ఎన్నిసార్లు పోతుందండి? 4 సార్లు పోతుంది. 4 68లో 17 సార్లు పోతుంది. n2 వాల్యూ 17 అంటే మరో సంఖ్య ఎంతండి? 17. ఓకే రైట్. సో ఆర్ఆర్బి, ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం ఇప్పటి వరకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేసామండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్తో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సింహాద్రి కాంపిటేటివ్ క్లాసెస్ ఛానల్. Please subscribe and share the video to friends. Thank you.